నువ్వు బాగానే థింక్ చేస్తున్నావు అనుకోవచ్చు, కానీ నీకు తెలియకుండానే అది 5 టైప్స్ లో దేనికైనా మ్యాచ్ అయితే దాన్ని నువ్వు ఖచ్చితంగా మార్చాలి. నెంబర్ 1, అయితే ఒకరిని బాగా మంచోళ్ళు అనుకుంటావు లేదా చెడ్డోళ్ళు అనుకుంటావు. ఆ బ్యాలెన్స్ తెలియక చివరికి నువ్వే మోసపోతావు. దీన్ని బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ అంటారు. నెంబర్ 2, చాలా చిన్న విషయాలకి డిసిషన్ తీసేసుకుంటావు. ఒక్కసారి ఫెయిల్ అయితే ఇంకా ఫెయిల్ అవుతూనే ఉంటావు అనుకుంటావు. అది లవ్ అయినా లైఫ్ అయినా. దీన్నే ఓవర్ జనరలైజేషన్ అంటారు. నెంబర్ 3, నీకు సంబంధం లేని విషయాలన్నీ లింక్ చేసుకుని నువ్వే వాడికి రీజన్ అనుకుంటావు. నీ బెస్ట్ ఫ్రెండ్ మూడ్ బాగోకపోయినా, నీ లైఫ్ పార్ట్నర్ సాడ్ గా ఉన్నా, దేనికైనా నువ్వే కారణం అనుకుంటావు. దీన్నే పర్సనలైజేషన్ అంటారు. నెంబర్ 4, ఓకే ఇద్దరికి నీ వల్ల గొడవ వస్తే విషయం పూర్తిగా తెలుసుకోకుండా అయితే నిన్ను బ్లేమ్ చేసుకుంటావు లేదా వాళ్ళని బ్లేమ్ చేస్తావు. రెండు మంచిది కాదు. దీన్నే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ థింకింగ్ అంటారు. నెంబర్ 5, 99 టెస్టులు పాస్ అయ్యి ఒక్కటి ఫెయిల్ అయితే ముందు నువ్వు పాస్ అయిన 99 వదిలేసి ఈ ఒక్కదాని గురించి ఫీల్ అవుతూ కూర్చుంటావు. దానివల్ల ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడానికి కష్టంగా ఉంటుంది. దీన్నే డిస్కౌంటింగ్ పాజిటివ్ అంటారు. ఎవరినైనా నువ్వేమైనా అడిగినప్పుడు నీకు వాళ్ళ థింకింగ్ తో ఒపీనియన్ చెప్తారు తప్ప అదే నిజం కాదు. నీకు రాదురా అన్న జాబే నీకు రావచ్చు. నువ్వు పాస్ అవ్వరా అన్న సబ్జెక్ట్ మాత్రమే నువ్వు పాస్ అవ్వచ్చు. మనం ఏం జరుగుతుందో దానికి భయపడం, ఏం జరగబోతుందో అని భయపడతాం. ఫాలో కొట్టు. మళ్ళీ కలుద్దాం.